Hi, hello, this is Inaya Sultana. for completing 18 million in subscribers. రే లింగా అక్కడ అయిపోయి ఉంటారా రా దామ్మా ఫస్ట్ ఇంట్లోకి వస్తున్నాం దా పదండి మేడం. రే 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 కోడల పిల్లని కుడికాలు లోపలెట్టించరా మేడం కుడికాలంట. రామ్మా అంటే మనకి హారతలు అయ్యి ఇవ్వడాలు అలవాట్లేదు దిస్తీయడాలు అందుకే ఇలా ఆ? మేడం ఇదే మనం ఉండబోయే ఇల్లు ఎలాగుంది? అదే మీరు పెళ్లి చేసుకుని వస్తున్నారని కొత్తగా రంగులు వేయించాం సెకండ్ హ్యాండ్ లో టీవీను ఫ్రిడ్జ్ కొన్నాం అమ్మా మేడం మీకు ఎప్పుడైనా బోర్ కొట్టింది అనుకోండి, ఆ, సరదాగా టీవీ చూసుకోండి. కేబుల్ కనెక్షన్ కూడా ఉంది. మీ బట్టలు అందులో పెట్టుకోండి. ఆ, సాయంత్రం కలిసి తీసుకొచ్చేస్తాను నేను. ఆ. ఇంకోటి ఫ్రిడ్జ్ చల్లగా ఏమైనా పెట్టుకోండి అందులో. ఇంకా స్టవ్ అయ్యి అంటారా, మరి రజనీకాంత్ చూసుకుంటాడులేండి అవన్నీ. మీరు కొంచెంసేపు ఇక్కడ ఉండండి, మేము అలా బయటికి వెళ్ళి వస్తాం. నానా రా. అలా కూర్చోమ్మా నువ్వు పదరా. మంచం వేసి దుప్పట్టేసి మల్లెపూలు చల్లాను మేడం. మేడం మేడం వెల్కమ్ టు అవర్ ఫస్ట్ నైట్. ఏ ఫస్ట్ నైట్ ఏంటి? ఏంటి మీకు ఫస్ట్ నైట్ తెలీదా? ఇందులో పాలు ఉంటాయి కదా, సగం నేను తాగుతాను, సగం మీరు తాగాలి. తాగిన తరువాత మీరు నాకు ఇక్కడ ముద్దు పెట్టాలి. ఏంటి మళ్ళీనా? మేడం పాలు తాగండి, కానీ సగమే తాగాలి. ఏహే వెళ్ళి వాటర్ తీసుకురా. ఏంటి ఇప్పుడు కూడా నీళ్ళేనా? ఓ, ఇదిగోండి. మేడం ఎక్కిలు తగ్గిపోయి కదా, ఇప్పుడు ఈ సగం మీరు తాగండి. మీరు సగం తాగితే నేను సగం తాగుతాను. తాగండి. 1 minute. యా కిషోర్ ఆఫీస్. యా ఐఎమ్ కమింగ్. రామలింగం నాకు ఆఫీస్లో అర్జెంట్ వర్క్ ఉంది, వెళ్ళాలి. ఈ టైంలో ఏంటి మేడం? అంటే చాలా అర్జెంట్ వర్క్ రామలింగం. సర్లేండి, వెళ్తే వెళ్ళారు. ఈ సీరియల్ వెళ్తారేంటి? సాయంత్రం మీ బట్టలు తెచ్చాను కదా, మార్చుకోండి, నేను బయట ఉంటాను. మేడం మేడం ఏ నేను అందుకే చెప్పాను నేను వచ్చేవరకు ఆగమని, మీరే ఆగట్లేదు. పదండి. माङ्गल्यं तन्तुनानेन मम जीवनहेतुना कण्ठे भद्नामि सुभगे त्वं जीव शरदां सतम् माङ्गल्यं तन्तुनानेन मम जीवनहेतुना कंठे भद्नामि सुभगे त्वं जीव शरदां सतम्. మేడం ఒక్క 2 నిమిషాలు, ఇప్పుడే వచ్చేతాను. మేడం అంటే నా సగం నేను తాగేశాను కదా, మీ సగం మిగిలిపోయింది తాగండి. ఏంటిది? పాలు మేడం. నాకేం వద్దు. మేడం ఆఫీస్కి వెళ్ళాలంటున్నారు, మీరు అలాగో ఏమీ తెలియదు. ఈ సగం మీరు తాగేసేయండి, నా సగం ఎలాగో తాగేసాను, మీ సగం మీరు తాగండి మేడం. నాకు టైం అవుతుందంటే నీ పాలగోలేంటి? మళ్ళీ ఆకలేస్తుంది మేడం అక్కడికి వెళ్ళిన తర్వాత. దాదా తాగేసాను. నా సగం నేను తాగేసాను మేడం, మీ సగం మాత్రం. ఓకే చాలా. ఇప్పుడు వేలు పెట్టి తుడిచేస్తే మార్కులు కొట్టేచ్చు. ఏంటి? చెప్పకూడదు మేడం, చేసి చూపించాలి. ఏ నాకు తెలుసులే, నువ్వు ఉండు. సరే పదండి. ఏంటి మళ్ళీ దీని మీద? ఏంటి మేడం, దీనికేమైంది? దానికైతే 4 చక్రాలు, దీనికి 2 చక్రాలు, కానీ రామలింగం మాత్రం ఒక్కడే. పదండి. అక్కర్లేదు, నేను క్యాబ్లో వెళ్తాను. ఏంటి మేడం, మొగుడు కన్నా జాగ్రత్త తీసుకెళ్తాడు ఆడోడా? ఎక్కండే.
ఓకే. ఏ సరే, నువ్వు వెళ్ళిపో. మేడం మీరు నా గురించి ఆలోచించకండి, శుభ్రంగా వెళ్ళి పని చూసుకొని రండి. పర్లేదు, నేను క్యాబ్లో వచ్చేస్తాను. ఎన్నిడే మేడం, రామలింగం వచ్చిన తర్వాత అనసూయన ఒంటరిగా ఎలా వదిలేస్తాడు అనుకున్నారు? నా గురించి ఆలోచించకండి మేడం, మీరు వెళ్ళి మంచిగా పని చేసుకోండి. చూస్తారేంటి మేడం, వెళ్ళండి. హలో హలో రమ్య. ఇందాకనేంటి కిషోర్ అనేదో అంటున్నావు? ఎక్కడున్నావు ఇప్పుడు? ఇప్పుడే ఆఫీస్కి వచ్చాను. ఏంటి ఈ టైంలోనా? మరేం చేయమంటావు, వాడు ఫస్ట్ నైట్ అని ఇంట్లో అలా కూర్చున్నాడు. మరి ఇప్పుడు ఎలా? ప్రస్తుతానికైతే ఆఫీస్లో ఉన్నాను, కానీ తెలీదు. ఒక 1 వీక్ ఆఫీస్ వర్క్ అని చెప్పి వాడి నుంచి దూరంగా వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. ఏంటి వాడికి దూరంగానా? నువ్వు చేయాల్సింది వాడికి దూరంగా వెళ్ళటం కాదు, ఆ డాక్యుమెంట్ మీద సైన్ చేయించటం. హలో హలో, నీకే చెప్పేది. డాక్యుమెంట్ మీద సైన్ చేయించకుండా అటు వెళ్తా ఇటు వెళ్తా అంటే హౌ డస్ దట్ ఈవెన్ మేక్ సెన్స్ అనసూయ? నాకు అర్థం కావట్లేదు. హలో మొదలాయేనా మనసే మురిసేనా కలలే నిజమాయనా నిజమే ఎదురు నిలిచేనా. మేడం మేడం మేడం, ఇల్లు వచ్చేసింది. మేడం మన ఫస్ట్ నైట్ క్లాసు. మేడం రండి పడుకుందాం. మీరు పైన పడుకోండి, నేను కింద పడుకుంటాను. పడుకోండి, వెళ్ళండి. పడుకోండి మేడం. మేడం మీరేమన్నా చెప్పాలనుకుంటే చెప్పేసేయండి, మనసులో మాత్రం ఏం పెట్టుకోవద్దు. అంటే పెద్దింటి నుంచి వచ్చి ఇక్కడ చిన్నింట్లో ఉంటున్నారు కదా, నేను ఏమన్నా అనుకుంటాను మాత్రం అనుకోకండి. ఏమైనా ఉంటే చెప్పేసేయండి నాకు, సరేనా? గుడ్ నైట్ మేడం. ఒరే లింగా తీసుకో. అమ్మా కోడలు పిల్ల రా, సిగ్గుపడకమ్మా, దా కూర్చో. కూర్చోండి. కొత్త కదా సిగ్గుపడిపోతుంది. రే పట్రా. అమ్మా నీకు? నేను వేసుకుంటాను. సరే వేసుకో. మేడం చట్నీ. ఏంటమ్మా ఇడ్లీ తినవా?
ఆహా, అలా ఏం లేదు. ఇదిగో కోళ్ళ పిల్ల, మీ మగాళ్ళని వండి పెడుతున్నాం కదా అని చెప్పేసి తినడానికి ఇబ్బంది పడక, అర్థమైందా? మీ పని మేము చేస్తున్నాడు, మా పని నువ్వు చేస్తున్నావు కదా, వెళ్ళి సంపాదిస్తున్నావు. ఇవన్నీ మనసులో పెట్టుకోకుండా చక్కగా తిని ఉద్యోగం చేసి నెలాఖరి జీతం తీసుకొచ్చి జీతం అమ్మా చాలు. ఎరాలేంగా అంతే అంతే. తినమ్మా. ఇడ్లీ అయితే తొందరగా అయిపోద్దని ఇడ్లీ చేశా. పందారా ఏంట్రా పందారా పందారా? అర్థం ఎందుకు మిలిగా చెప్పు. అరవకేంట్రా, చిన్నపిల్లలకి పందారేంటి? చూడమ్మా కోళ్ళ పిల్ల, ముట్టి కింద గిన్నెళ్ళు వచ్చినా అదొకే, ఇంకా ఇడ్లీలు పందారు అడుగుతున్నాడు. వాట్? పందారా? అదే మేడం, షుగర్. ఓ, ఏం బాగుంటుందిరా? చట్నీ చేసిన చట్నీతో బాగుంటది, పందార్తో బాగుంటది. చట్నీతోనే బాగుంటది, పందార్తో బాగుంటది. చట్నీతో బాగుంటది, పందార్తోనే చట్నీతోనే బాగుంటది. బాగుంటది. ఇదిగో కోళ్ళ పిల్ల, పందారు తీసుకొచ్చి చేస్తాను, నువ్వు ఇడ్లీ తిని పందారుతో బాగుందా చట్నీతో బాగుందా తిని చెప్పు. చూడు. ఆ మేడం, ఆ ఫోటో చూడండి. ఆ ఫోటో మా నాన్న తిరుపతి వెళ్ళినప్పుడు తీయించుకున్న ఫోటో అనమాట. బాగుంది కదా? అబ్బో. నానా, ఇడ్లీ ఏంటి నాన్న తీగుంది? ఉంటదిరా, ఉంటది, ఎందుకు ఉండదు? పెళ్లికి ముందు నేను ఇలాంటివి చాలా చేశాను, చూడలేదనుకున్నాడు. ఇదిగోమ్మా పడరా. మేడం, మీరు తిని చెప్పండి. తిని చెప్పమ్మా, పందరితో బాగుందో చట్నీతో బాగుందో? పందార్తో బాగుంది కదా? చట్నీతో బాగుంది కదా? పందార్తోనే బాగుంది కదా? చట్నీతో బాగుంది కదా? రెండు బాగున్నాయి. తెలుసురా, కోళ్ళ పిల్లకి రెండు నచ్చితేనే. నానా వెళ్ళొస్తా. రే ఆ, ఖర్చులకి ఓ 500 కోడపిల్లని అడిగి. మేడం, ఒక 500. ఏమనుకోకమ్మా. వెళ్ళొస్తా నానా. జాగ్రత్త రే. పదండి మేడం. సాయంత్రం తొందరగా వచ్చాడు రే. మేడం, మా రజనీకాంత్ అలా డబ్బులు అడిగాడని తప్పుగా అనుకోకండి మేడం. అందరికి అన్నీ చేస్తున్నారు, అలాగే నా కోసం కూడా కొంచెం ముందుకొచ్చి కూర్చోండి మేడం. పోలేండి, అది కూడా వద్దు మేడం. ఈరోజు మీ పని అయిపోయిన తర్వాత అలా బయటికి వెళ్ళి తిందామా? అదే ఆ డేట్ లాగా. అంటే పెళ్ళికి ముందు ఎలాగో వెళ్ళలేదు కదా, కనీసం ఇప్పుడన్నా వెళ్దాం మేడం. అది రామలింగం ఆఫీస్లో చిన్న వర్క్ ఉంది. మేడం, మీకంత టైం లేకపోతే కనీసం చాయ్ కన్నా వెళ్దాం మేడం. సరే చెప్తాను. అంటే పెళ్ళికి ముందు ఎలానో వెళ్ళలేదు కదా, అందుకు. హే రవి, కంగ్రాచులేషన్స్ మ్యాన్. దేనికి? దేనికేంటి, ఆన్ సైట్ ప్రాజెక్ట్ సెలెక్ట్ అయిపోయావుగా. హే కంగ్రాట్స్ రవి. కంగ్రాట్స్ రవి. కంగ్రాట్స్ మావా. ఇంకా కన్ఫర్మ్ కాలేదుగా. కమ్ ఆన్, నీకు కాకుండా ఇంకెవరికి ఎలిజిబిలిటీ ఉంది చెప్పు. సరే, అఫీషియల్ గా కానీ వస్తదిలే. సో ఎట్ లాస్ట్ జాబ్ స్విచ్ అవ్వకుండా మంచి పని చేసా అంటావు. అంతే కదా. యా, సో ఏంటి మరి నెక్స్ట్ ప్లాన్స్? ఆన్ సైట్ జాబా? ఇన్ని రోజులు కష్టపడినందుకు ఫీలింగ్ హ్యాపీ. ఆన్ సైట్లో ఒక 6 months వర్క్ చేసినా నాకున్న కష్టాల్లో ఆల్మోస్ట్ అన్నీ తీరిపోతాయి. ఫినాన్షియల్గా కూడా కొంచెం సెటిల్ అవుతాను. కొంచెం ఏంటి, చాలానే సెటిల్ అవుతాను. ఈ విషయం ఇప్పుడు మా నాన్నకి చెప్తే ఇప్పటి నుంచే లెక్కలేయడం మొదలెడతారు తెలుసా. ఇప్పుడు కొంచెం రిలాక్స్గా ఉంది. యునో లైక్ అంటే ఐ కెన్ అండర్స్టాండ్. మెయిల్ చెక్ చేసుకున్నావా? ఏం మెయిల్ రా? శృతిని సెలెక్ట్ చేశారు ఆన్ సైడ్కి నీ బదులు. హే వాట్, ఆర్ యు షూర్? అదేంటి, మొన్న దాని వల్లనే కదా అన్ని ఎస్కలేషన్స్ వచ్చింది. మళ్ళీ ఆమెను ఎట్లా సెలెక్ట్ చేస్తారు? గుడ్ మార్నింగ్ గైస్. రేయ్, పక్కా ఈ లేడీ హిట్లరే చేయించుంటుందిరా.
అయినా వీణనాలి, ఆమె ఏదో చెప్పగానే వచ్చి ఇక్కడున్నాడు చూడు. ఏ రవి, ఏంటి నిజంగా రెసిగ్నేషన్ పెడుతున్నావా? ఇప్పుడు ఆవేశంగా పెడుతున్నావు, బట్ వాట్స్ నెక్స్ట్? ఇన్ని పాలిటిక్స్, ఇన్ని గేమ్స్ ఉన్న ఈ కంపెనీలో ఐ కాంట్ డూ ఎనీమోర్. అనసూయ, ఉమ్, శృతిని సెలెక్ట్ చేసుకున్నారంట. యా, ఇప్పుడే మెయిల్ చూశాను. మనం ప్రామిస్ ఇచ్చాం కదా రవికి ఆన్సైట్ ప్రాజెక్ట్ గురించి. చాలా హర్ట్ అయ్యాడు అనసూయ రవి. ఈసారి ఖచ్చితంగా వెళ్ళిపోతాడు. ఓకే, బట్ ఇట్స్ అప్ టు హిమ్, రైట్? అనసూయ, కెన్ యూ డూ ఎ ఫేవర్? ఏంటి? మేక్ హిమ్ ఫ్లై. హీ డిజర్వ్స్ ఇట్. అండ్ నీకే బాగా తెలుసు. యా, బట్ ఇట్స్ నాట్ ఇన్ మై హ్యాండ్స్. 4 months బ్యాక్ తను రెసిగ్నేషన్ పెట్టినప్పుడు నేను నీ దగ్గరకు వచ్చాను. యూ మేడ్ హిమ్ స్టే హియర్. ఎందుకు? నీ అవసరం కాబట్టి. ఇప్పుడు అదే సిచ్యువేషన్ దానికి వస్తే ఇట్స్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్సా? అయినా ఇట్స్ అప్ టు యూ అనసూయ. Rahul, this is done, కానీ I think we should take some time and talk to the client. Okay, you can move. Rahul, why not Ravi for the on-site project? He has solved 2 escalations కదా recent times లో. Come on అనసూయ, నువ్వు ఇచ్చిన ఫీడ్బ్యాక్ బేస్ చేసుకునే కదా క్యాండిడేట్స్ని ఫైనల్ చేసింది. దెన్ మళ్ళీ ఏంటిది? యా, బట్ లాస్ట్ 2 months లో రవి చాలా కష్టపడ్డాడు. అండ్ శృతి వల్ల వచ్చిన ఎస్కలేషన్స్ కూడా రవియే సాల్వ్ చేశాడు. సో ఐ థింక్ హీల్ బీ మోర్ ఎఫిషియెంట్ ఫర్ దిస్. కానీ ఇక్కడ చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి కదా, వై టు రవి సెంట్ అవ్వదే? అంటే వేరే ప్రాజెక్ట్స్ వేరే వాళ్ళు కూడా హ్యాండిల్ చేయొచ్చు, బట్ ఇప్పుడు మనకి ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్ రిక్వైర్మెంట్ ఉంది. ఐ నో శృతి కెన్ హ్యాండిల్ బ్యాక్ ఎండ్ వెరీ వెల్, కానీ యాజ్ ఎ ఫుల్ స్టాక్ డెవలపర్ రవి విల్ హ్యాండిల్ బోత్ ఎట్ ఎ టైమ్. అండ్ రీసెంట్ టైమ్స్లో చూసాం కదా హౌ గుడ్ రవి ఈస్ హ్యాండ్లింగ్ ద క్లయింట్స్ అండ్ సో ఐ థింక్ వీ షుడ్ థింక్ అబౌట్ ఇట్. ఓకే, చూద్దాం. And I apologize for whatever the issues has been created by me. And trust me, I'll be giving you the 100% assurance on Ravi. Okay then. Cool, you may go. Thank you. రవి, కంగ్రాట్స్ మ్యాన్. హే ప్లీజ్ మ్యాన్, ఎనఫ్. హే మ్యాన్, శృతి కాదు నువ్వే వెళ్తున్నావు. అనసూయ రాహుల్తో మాట్లాడింది. షీ కెప్ట్ హర్ ప్రామిస్. ఏంటి లేడీ హిట్లరా? లేడీ హిట్లర్ రవికి సపోర్ట్ చేసిందా? నిజంగా ఐ కాంట్ బిలీవ్ దిస్. రాహుల్ లిస్ట్ ఫైనలైజ్ చేశాక చేంజ్ చేసే గట్స్ ఎవరికి ఉన్నాయి? 1/2 అవర్లో మెయిల్ వస్తుంది, చెక్ చేసుకో. ఎనీవేస్, కంగ్రాచులేషన్స్. అనసూయ, Hi Ravi. హాయ్. Please. యా, థ్యాంక్ యూ. అనసూయ, అంటే థ్యాంక్ యూ సో మచ్. It's okay. లేదనసూయ, ఆన్సైట్ శృతికి వచ్చిందని తెలియగానే ఐ వర్క్ డే అండ్ నైట్ హార్డ్ ఫర్ దిస్. నీ మీద నమ్మకం పెట్టుకుని కంపెనీ స్విచ్ అవ్వాలనే థాట్ కూడా తీసేసాను. ఇంత కష్టపడిన తర్వాత కూడా అది నాకు రాలేదంటే చాలా బాధేసింది. బట్ థ్యాంక్ యూ సో Ravi, మచ్. please, this is what you deserve it. And it was my promise, right? సారీ, ఐ వాజ్ బిట్ ఎమోషనల్. సారీ. ఇంకేంటి మరి ప్లాన్స్? ప్లాన్స్ ఏం లేవు, అంతా నార్మలే. అనసూయ, ఇఫ్ యూ డోంట్ మైండ్, కెన్ ఐ ఆస్క్ యూ సంథింగ్? యా, ప్లీజ్. అంటే ఐ కెన్ సీ సమ్ చేంజ్ ఇన్ యూ. సంథింగ్ చేంజ్డ్ యూ. అంటే నాకు తెలుసు కదా, 3 years నుంచి ఉన్నాను. నువ్వెప్పుడు ఇంత క్యాజువల్గా, ఇంత హ్యాపీగా లేవు. ఇస్ దర్ ఎనీ స్పెసిఫిక్ రీజన్ ఆర్ ఎనీ స్పెషల్ థింగ్? ఇలాగే ఉండు, చేంజ్ అవ్వద్దు. దిస్ సూట్స్ యూ. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. బాయ్. Bye. Ravi. Sorry for the trouble.
హే కిషోర్, వెళ్దామా? యా వెళ్దాం. హలో కిషోర్, అనసూయ. రామలింగం ఎక్కడున్నాడో తెలుసా? తెలీదు, ఏమైంది? ఏం లేదు. పోనీ వేరే కాంటాక్ట్స్ ఏమైనా ఉన్నాయా? లేదు. ఎనీ ప్రాబ్లం? ఏం లేదు. పికప్కి వేరే ఎవరినైనా పంపమంటావా? అవసరం లేదు. సరే, ఓకే అనసూయ, బాయ్. ఓకే. మేడం అప్పుడే వచ్చారు, వెళ్దామా? ఎక్కడికి వెళ్ళిపోయావు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని? అది చూసుకోలేదు మేడం, చిన్న పని ఉంటే వెళ్ళాను. నువ్వు ఇక్కడ లేకపోతే నేనేమనుకోవాలి? పోన్లేండి మేడం, చిన్న పని మీద వెళ్ళాను, వచ్చేసాను కదా, వెళ్దాం రండి. అవసరం లేదు మేడం, అంత ముఖ్యమైన పని ఉంటే క్యాబ్లో వెళ్ళొచ్చు కదా మేడం. నేను క్యాబ్లో వెళ్తే మరి నువ్వు ఉన్నది ఎందుకు? ఓహో మేడం, చూసుకోలేదు మేడం. అవసరం లేదు మేడం, సారీ మేడం, సారీ మేడం. అది సారీ కాదు, సారీ. వెళ్దాం రండి. మొదలాయేనా మనసి మురిసేనా కలలే నిజమాయేనా నిజమై ఎదురు నిలిచెనా గాల్లో తేలినట్టుందే, గుండె పేలినట్టుందే. టీ తాగడానికి వెళ్దామన్నావు? వెళ్దాం మేడం, వెళ్దాం. ఎందుకు నవ్వుతున్నారు? పర్లేదు చెప్పండి, మేము నవ్వుతాం. ఏం లేదు. సరే ఆగండి. ఎందుకు నవ్వుతున్నావు? పర్లేదు చెప్పు. ఏం లేదు. మేడం ఇలా ఇచ్చేసాను, నేను కార్ తీసుకొచ్చేతనే. పర్లేదు, నేను కూడా వచ్చేస్తాను. వెళ్దామా? పదండి. I don't want to hear anything from you. Just fuck off from my life. ఎందుకు నవ్వుతున్నావు? ఏం లేదులేండి. పర్లేదు చెప్పు. మరి మీరు నవ్వకూడదు. చెప్తావా చెప్పవా? పదని చెప్తాను. అదే అప్పుడు నేను ఇంటర్వ్యూ కోసం వచ్చాను కదా మేడం, మా నాన్న ఏదో ఒరే 2 పదాలు ఇంగ్లీష్లో నేర్పించరా అని అన్నాడు. ఓకే. నాకేమో అప్పుడు మనం గొడవ పడ్డప్పుడు మీరు నన్ను యాసోల్ ఫక్ ఆఫ్ అని అన్నారు చూసారా? యా. అందులో ఫక్ ఆఫ్ బాగా అనిపించి ఫక్ ఆఫ్ అని అన్నా.
ఇలానే చూసి దాని మీనింగ్ ఏంట్రా లింగా అని అన్నాడు. నేనేమో మా ఓడు పెద్ద తోపని చెప్పా. అంతే, ఇంకా లోపలికి వచ్చి కిషోర్తోనేమో నువ్వు ఫక్ ఆఫ్, మా ఓడు ఫక్ ఆఫ్, మధ్యలో నేను పెద్ద ఫక్ ఆఫ్ అని ఒక్కటే ఇది. ఆర్ యు మ్యాడ్? నిజం మేడం, సీరియస్లీ. అందుకే నా ఆ రోజు కిషోర్ మేడం వీళ్ళెవరో తేడాగాళ్ళు వచ్చారు. ఐ మీన్ తేడా. కానీ మేడం మీకు మన ఫస్ట్ టైం సిగ్నల్ దగ్గర గుర్తుందా? లబ్బుకి డబ్బుకి లబ్బుకి డబ్బుకి లబ్బుకి డబ్బుకి. అదే మేడం, సిగ్నల్ దగ్గర మిమ్మల్ని గెలికాను కదా. ఆ తర్వాత ఆఫీస్లో మీతో గొడవ పడటం, తర్వాత మీరు నన్ను ఉద్యోగం నుంచి తీపించడం, నేను డ్రైవర్గా జాయిన్ అవడం. కానీ మేడం, నేను డ్రైవర్గా జాయిన్ అయిన తర్వాత మీ మొహం నాకు ఇంకా గుర్తుంది మేడం. ఓకే, స్టాప్ ఇట్. అది కాదు మేడం, నిజం. ఆ తర్వాత ఇదిగోండి ఇక్కడ దాకా. రమ్య అన్నట్టు డెస్టినీ అనేది ఉంది మేడం. ఎంతైనా నాలాంటి ఫక్ ఆఫ్ గాడికి మీరు పడ్డారంటే నిజంగా నేను పెద్ద ఫక్ ఆఫ్ గాడిని. నవ్వుతారేంటి మేడం? ఇప్పుడు ఫక్ ఆఫ్ గాని కాదంటారేంటి? రమ్య, ఏంటి అంతలా నవ్వుతున్నావు? కొంపతీసి వాడు సైన్ ఏమైనా చేశాడా ఏంటి? హలో అనసూయ, హలో. మళ్ళీ ఫోన్ చేస్తాను. హలో. ఏంటో ఎప్పుడు ఇంతే ఇది. ప్రాపర్టీ సంగతే మర్చిపోయింది కదా. మేడం, మేడం నచ్చలేదా? మేడం వెనకాలెక్కారు. మేడం ఏమైంది మేడం? ఇప్పటిదాకా బాగానే ఉన్నారు కదా. వెళ్దాం పద. మేడం ఏమైంది మేడం? ఏం లేదు. మరి పర్లేదు, ఏమని ఉంటే చెప్పండి. ఏం లేదని చెప్తున్నాను కదా. మరి మేడం మీతోనే మాట్లాడుతుంది, ఏమన్నా చెప్తేనే కదా మేడం అర్థమవుతుంది. ఏమీ చెప్పకపోతే ఎలా? అరే ఏం లేదని చెప్తున్నాను కదా, వదిలే. అసలు నేనంటే ఇష్టమేనా మీకు? ఇప్పుడు నీకెందుకు అలా అనిపించింది? ఎందుకు అనిపించింది మేడం? అప్పటిదాకా బాగానే ఉంటారు, సడన్గా ఇదిగో ఇలా ఆలోచిస్తూ కూర్చుంటారు. ఎవరన్నా మీకు ఏమన్నా చెప్పారా? చదువు లేని వాడిని ఎందుకు పెళ్లి చేసుకున్నావు, డ్రైవర్ని ఎందుకు పెళ్లి చేసుకున్నావని? మేడం మీరు తలుచుకుంటే మీలా ఒక మంచి ఉద్యోగం చేసామని చేసుకుంటారు, కానీ నన్ను ఎందుకు చేసుకున్నారు? ఒక్క కారణం చెప్పండి మేడం, నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నారో. ఎందుకంటే నువ్వు నన్ను భరిస్తావు. అంటే ఇప్పటిదాకా ఒక 10 మంది డ్రైవర్స్ వచ్చుంటారు, కానీ ఎవ్వరూ ఒక వారానికి మించి ఉండలేదు. నువ్వున్నావు. ఎందుకు? నేను చిన్నప్పటి నుంచి ఇలానే ఉన్నా, కోపంగా. నా చదువు, నా పని, నేను. కానీ ఎవ్వరు మేడం మీరు బాగుంటారు, మీ మొహానికి ఒక చిన్న దిష్టి చుక్కంత నవ్వుంటే ఇంకా బాగుంటారని ఎవ్వరూ అనలేదు. కానీ నువ్వన్నావు. ఎందుకు? అరే నాకు ఆకలేస్తుందన్న విషయం నాకే తెలీదు. మేడం టైం 2 అయింది, పనిలో పడి మర్చిపోయి ఉంటారు అని తినిపించే వరకు వదలలేదు. ఎందుకు? 4 గోడల మధ్యలో ఉన్న నాకు బయట ప్రపంచాన్ని చూపించావు. అసలు నేనేం చెప్పకుండానే నీకు అన్నీ అర్థమైపోతాయి. నేనేం అడగకుండానే అన్నీ తెచ్చిచ్చేస్తావు. నేను ఎన్నిసార్లు కోపడినా మేడం మేడం అని నా చుట్టే తిరుగుతూ ఉంటావు.
అందరూ అనసూయ అంటే అక్కడే ఆగిపోతారు. అమ్మో ఈమెతో నాకెందుకు అని. కానీ రామలింగం మాత్రం అది దాటుకుంటూ వచ్చాడు. దీనికంటే ఇంకేం కావాలి నేను ఇష్టపడ్డానికి? ప్రియ